అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఉగాదికి సంబంధించిన ఒక ప్రార్థనా శ్లోకం, మనకి సాంప్రదాయంలో ఉన్న శ్లోకం ఇది. చాలా తక్కువ మందికి తెలుసును, అది జ్ఞాపకం చేసుకుందాం మనం. పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్జితం ఉత్తుంగ తురంగారూఢం పరశోజ్వల పాణినం. బ్రహ్మాండమైన తెల్లటి గుర్రము ఎక్కి వస్తూ, పరశువును చేతిలో పట్టుకుని వస్తూ, మానవులందరికీ కూడా మంచి కలిగించేలాంటి లక్షణం కలిగిన అగ్నిదేవుడు ఉన్నాడే అనలుడు. ఆయన ఈ పరాభవాహ్వయ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. కంగారు పడకండి, మనకి పరాభవం జరుగుతుందో ఏమిటో అని చెప్పి కాదు. మనకి పరులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కడ పుట్టుక లేకుండా చేస్తాడు, రక్షణ కలిగిస్తాడు మనకి. అందుకని పరాభవ అంటే అర్థము మనకి కలిగే కష్టాలన్నీ తొలగించేవాడు ఆయన. నర్యాప సముదర్చితం. నర్యాపుడంటే అర్థమేమిటి? నరులందరికీ కూడా క్షేమాన్ని కలిగించేవాడు. ఆ మహానుభావుడు అగ్నిదేవుడు ఈ సంవత్సరాన్ని చాలా రక్షిస్తాడు అన్ని పక్కలను. అది ఈ ఉగాదికున్న ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో కొంత భాగం చెప్పుకుని ఇతర వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది కలియుగంలో 5187 సంవత్సరం. విక్రమార్క శతాబ్దంలో 2083 సంవత్సరం. మనకి శంకరాచార్యుల వారు ఆవిర్భవించి 2090 సంవత్సరాలు గడిచింది. రామానుజాచార్యుల వారు 1009 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇంతమంది పూర్వీకులందరూ కూడా మన వెనకాల ఉన్నారు అని అర్థం అన్నమాట. ఇది మధ్వ సాంప్రదాయంలో 910వ సంవత్సరము. ఈ ఉగాది పేరెందుకు వచ్చింది, ఉగాది ఇలాగే ఎందుకు చేసుకోవాలి, అది చెప్పుకునే ముందు ఈ పరాభవ సంవత్సరానికి బృహస్పతి ఉన్నాడే గురువు, అతడు రాజు. మనకందరికీ కూడా మంచి మాటలు పలికించే మహానుభావుడు. మంత్రి ఎవరు అంటే కుజుడు, భూమికి సంబంధించిన వాడు. కుజుడు అంటే కంగారు పడుతుంటాం మనం. ఏమీ కంగారు పడక్కర్లేదు. చెడ్డ నీ లోపల ఉంటే దాన్ని నాశనం చేస్తాడు, అందుకని కుజుడు. ఇక చంద్రుడున్నాడే మేఘాలకి, వర్షాలకి, వీటన్నిటికీ కూడా ఆ మహానుభావుడు. అలాగే శుక్రుడున్నాడే సస్యములు అంటే ధాన్యములు, ఇవన్నీ వాటిల్లో ఉండే రసములు, రుచులు, వీటన్నిటికీ కూడా అది విశేషం. అంతేకాదు ఈ సంవత్సరం మనకి తర్వాత చూసుకోండి యమునా పుష్కరాలు వచ్చాయి అన్నట్టు. చాంద్రమానం ప్రకారం ఈ సంవత్సరాని పేరు పరాభవ నామ సంవత్సరం. బృహస్పతి పద్ధతి లోపల చూసినట్టయితే బార్హస్పత్యము అని అంటారు. ఇది కాళయుక్తి. దీన్ని మనకి ఇద్వత్సరము ఎంచేతంటే సంవత్సరాలను విడగొట్టారు 5 చొప్పుని. పరివత్సరోసి, ఇద్వత్సరోసి, ఇడావత్సరోసి, అనువత్సరోసి అంటూ మనకి స్కూళ్ళల్లో టైం టేబుల్ పెట్టినట్టుగా సంవత్సరాలు 60ని కూడా 5 భాగాలు చేసి పేరు పెట్టారు. ఇది ఇద్వత్సరము. దీనికి అనరుడు దేవత, అంచేత ఈయన అగ్ని దేవత. కాబట్టి ఈ ఏడాది మీకు చేతనైతే ఎవళ్ళకైనా దేవాలయంలో కానీ బయట కానీ వాళ్ళకి వెండితో చేసిన వస్తువుని దానాలు ఇవ్వండి. ఇంట్లో పిల్లలకి చేతికి ఉంగరాలు లేదా మెడలో వేసిన బ్రాస్లెట్ ఉంటాయి, అది వెండితోటి చేయించండి, మంచి జరుగుతుంది. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.